నెక్స్ట్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మీకు డెస్క్టాప్ షార్ట్ కట్స్. చూడండి, మనకి నిన్నటి వరకు మిమ్మల్ని ఫోల్డర్లు క్రియేట్ చేయడం, ఫైల్స్ క్రియేట్ చేయడం, డ్రైవ్స్ క్రియేట్ చేయడం, దాంట్లో డ్రైవ్స్ క్రియేట్ చేయండి, మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేయండి, మళ్ళీ ఫోల్డర్లో ఎక్కడో లొకేషన్లో ఫైల్ క్రియేట్ చేయండి, ఇలాగ మిమ్మల్ని రకరకాల బాధలు పెట్టుకుంటూ వచ్చాను కదా. సో ఆ బాధలన్నిటికీ కారణం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే జనరల్గా చాలా మందికి చెప్పానుగా, డెస్క్టాప్ మీద సేవ్ చేయడం తప్ప వేరే ఆలోచన కానీ వేరే వర్క్ కానీ తెలియకుండా పోతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డి డ్రైవ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇందులో. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఇందులో ఒక డ్రైవ్ లో నేను ఎలాగ ఫైల్ సేవ్ చేయాలి, ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలన్న విషయాలు తెలియవు చాలా మందికి. ఎంతసేపు ఎక్కడ సేవ్ చేస్తారంటే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తారు, ఇక్కడ సేవ్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ కూడా మీరు కూడా జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి పని కట్టుకుని ఏదో ఎక్సర్సైజ్ చెప్పాను కాబట్టి డి డ్రైవ్లోకి వెళ్ళి, నేను ఉన్నాను కాబట్టి అస్తమానం నేను అడుగుతున్నాను కాబట్టి యువర్ నేమ్లోకి వెళ్ళి ఫోల్డర్ 1లో ఫోల్డర్ 3, మళ్ళీ ఫోల్డర్ 3లో ఫోల్డర్ 4 ఇలాగ వెళ్ళి మీరు ఫైల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకని? బికాస్ నేను మిమ్మల్ని అలాగా వేపుకు తిన్నాను కాబట్టి, అంతే కదా. అయితే మీకు దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల మీకు పరమార్థం ఏంటంటే, ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు మన ఫైల్ని మన పర్టికులర్ లొకేషన్లో ఎలా పెట్టాలి అనేటటువంటి నాలెడ్జ్ మీకు రావాలి. అయితే ఇలాగ ఎవరు పెట్టరా, అసలు ఎందుకు ఉపయోగం లేని పని మనం చేసామా అంటే ఏం కాదు. జనరల్గా ఒకవేళ మిమ్మల్ని కనుక నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నామా, సేవ్ చేసుకోండి అని చెప్పి వదిలేస్తే, సో మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, ఇన్ని రోజులు నా దగ్గర నేర్చుకున్నారు, బట్ రేపటి నుంచి మళ్ళీ మీ సొంతంగా ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేస్తారంటే డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటారు. అవునా? ఎందుకు డెస్క్టాప్ మీద మనకు అంత ప్రేమ? ఎందుకు ఈ డెస్క్టాప్ మీద మనకు అంత ప్రేమ చెప్పండి. కంప్యూటర్ ఆన్ చేయగానే డెస్క్టాప్ స్టార్టింగ్ కనబడేది. అది ప్రాబ్లం ఏంటంటే, డెస్క్టాప్ మీద సేవ్ చేయడం అనేది మనందరికి కన్వీనియంట్ అంటే ఏంటి, సిస్టమ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా మనకి ఇక్కడ కనపడుతుంది కదా, అందువల్ల డైరెక్ట్ గా మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అన్ని డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు మోస్ట్లీ. కొంతమంది స్క్రీన్లు కానీ మానిటర్లు కానీ చూస్తే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం డెస్క్టాప్ ఫిలప్ అయిపోయి ఉంటుంది మొత్తం. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు జనరల్ గా, నాకు తెలిసి ఆఫీసుల్లో వాటిలో. నిజమే సార్. అయితే ఏంటి ఇలా డెస్క్టాప్ మీద, మరి మా సార్ ఏమో డెస్క్టాప్ వదిలేసి ఏదో డి డ్రైవ్ అంటున్నారు, డి డ్రైవ్ లో ఫోల్డర్ అంటున్నారు, మళ్ళీ ఫోల్డర్ పెట్టమంటున్నారు, ఏదేదో బాధలు పెడుతున్నారు, చక్కగా డెస్క్టాప్ లో సేవ్ చేసుకుంటే పోయేదానికి ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాము? ఈ రోజు దానికి సమాధానం దొరుకుతుంది మీకు, లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు. ఓకేనా? సో ఏంటి దీనికి అన్ని బాధలకు కారణం ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నార్మల్ మీ ఇంట్లో ఒక వాల్యుబుల్ వస్తువు ఉంది, అంటే మగవాళ్ళకైతే డబ్బులు, అమ్మాయిలకైతే బంగారు నగలు. సో ఇప్పుడు ఈ వాల్యుబుల్ వస్తువుని ఎక్కడ పెడతారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, అని మీకు ఎందుకు చెప్తామని అంటారేమో, ఒకసారి మీరు ఊహించుకోండి ఎక్కడ పెడతారు. నాకు చెప్పొద్దు కానీ మీరు ఎక్కడ పెడతారో ఒకసారి మైండ్ లో ఊహించుకోండి. ఒకసారి ఎక్కడ పెడతామంటే లోపల ఎక్కడో ఒక పర్టికులర్ బెడ్రూమ్ లో ఒక బీరువాలో, ఆ బీరువాలో ఉండే సెల్ఫ్ లో, ఆ సెల్ఫ్ లో మళ్ళీ అండర్ గ్రౌండ్ లో, దాంట్లో మళ్ళీ ఇంకో బాక్స్ ఏదో ఉంటే ఆ బాక్స్ లో మళ్ళీ అడుగున ఇంకొక సెల్ఫ్ ఉంటే ఆ సెల్ఫ్ లో కనిపించకుండా దాచుకుంటాం కదా. సో నేను ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతానంటే, అదేంటమ్మా అంత లోపలికి పెడితే మర్చిపోము? మర్చిపోతాను సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. రెండోది, తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు. తప్పదు సార్, అంత ఇంపార్టెంట్ వస్తువు పోతేనో మళ్ళీ ఎలా వస్తుంది? మరి అంటే నేను ఇప్పుడు ఏం అడుగుతానంటే, ఇప్పుడు మన ఇంట్లో హాల్ ఉంటుంది, అంటే మనం ఇంట్లోకి రాగానే మనకి ఒక డోర్ ఉంటుంది కదా, ఓపెన్ డోర్ ఉంటుంది కదండి, మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ వస్తుంది. ఈ హాల్లో మన ఐటమ్స్ ని వేలాడ తీసేసుకుని,
అంటే మన బంగారు నగలు అలా వేలాడి తీసుకుని పెట్టుకున్నాం అనుకుందాం. అలాగే మగాళ్ళు డబ్బుల్ని చక్కగా బయట హాల్లో ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టేసుకుని బాగుంటుంది కదా. నేను అనేది ఈజీ 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 అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కలితే అప్పుడు మనం జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు దాన్ని వేసేసి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చి అక్కడ పెట్టేయచ్చు. ఎందుకు మళ్ళీ పని కట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ బీరువాలో పెట్టి ఆ బీరువా లోపల మళ్ళీ సరుకులు, ఆ సరుకులు మళ్ళీ ఇంకో పెద్ద సరుకులు, ఆ సరుకులు మళ్ళీ ఇంకో చోట. మీరే చెప్పారు దానికి సమాధానం. ఏం చెప్పారు? అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని అలా రోడ్డు మీద పడేస్తే ఎలాగండి అని మీరే చెప్పారు నాకు సమాధానం. ఈ రోజు నా క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? సో మీరు చెప్పిన సమాధానమే నా క్లాస్ ఈ రోజు. ఎందుకు నేను అన్ని పని కట్టుకుని మీకు ఫోల్డర్ క్రియేట్ చేసి చేస్తున్నానంటే, చూడండి, సిస్టమ్ మీరు ఆన్ చేసినప్పుడు డెస్క్టాప్ అనేది ఒక హాల్ తో సమానం. మీ ఇంట్లో ఉండే హాల్ తో సమానం. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ ఏరియా. పబ్లిక్ ఏరియాని ఎవరు యాక్సెస్ చేయొచ్చు అంటే ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు. అంటే మీ పర్సనల్ సిస్టమ్ అయితే మేబీ కొంతవరకు ప్రాబ్లం ఉండదు. అదే మీరు ఒక పబ్లిక్ గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. మన ఇన్స్టిట్యూట్ లో ఒక బ్యాచ్ కి ఏమో నేను డిటిపి చెప్తున్నాను, ఒక బ్యాచ్ మీకేమో డిసిఏ చెప్తున్నాను అనుకోండి. సో మీ బ్యాచ్ కి వాళ్ళ బ్యాచ్ కి ఏం చెప్పానంటే, ఒక వర్క్ ఒక 2 గంటలు ఎలాగ డిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు యాడ్ క్రియేట్ చేయమని చెప్పాను. వాళ్ళు పని కట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ పాపం కష్టపడి ఒక 2 గంటలు కష్టపడ్డారు. తర్వాత ప్రాక్టీస్ టైం అయిపోయింది, వాళ్ళకి సేవ్ చేసేసుకుని డెస్క్టాప్ మీద సేవ్ చేసి వెళ్ళిపోయారు. గాట్ మై పాయింట్? సో వెనకాల మీ బ్యాచ్ వచ్చింది. సో వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. మీకు నేను చెప్పిన టాపిక్ ఏంటంటే హౌ టు డిలీట్ ఐటమ్స్. మీకు చెప్పినటువంటి టాపిక్ ఏంటి? మీరు ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్ ఏంటి? సో వాళ్ళకి హౌ టు క్రియేట్ ఐటమ్స్ చెప్పాను, మీకేమో హౌ టు డిలీట్ ఐటమ్స్ చెప్పాను. సో వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుని వెళ్ళారు, మీ ప్రాక్టీస్ మీరు చేసుకుని వెళ్తారు. సో అల్టిమేట్లీ రేపొద్దున నాకు వచ్చే కంప్లైంట్ ఏంటి? మీరు సేవ్ చేసుకుంది ఎవరో డిలీట్ చేస్తారని చెప్తారు సార్ వాళ్ళు. పాయింట్ అర్థమైంది కదా? అంటే నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే, సార్ నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసుకుని వెళ్ళానండి, ఆ ఫైల్ కనిపించట్లేదండి అంటాడు. సింపుల్. ఎవరు తప్పు ఇది? ఎవరు తప్పు అంటే మీరు సేవ్ చేసుకోవడం వాళ్ళదే తప్పు, అంతేనా కదా? పబ్లిక్ ఏరియాలో అందరూ యాక్సెస్ చేసే ఏరియాలో అన్అటెండెడ్ గా మనకి వాల్యుబుల్ ఐటమ్స్ ని వదిలేయడం అనేది మొట్టమొదటి తప్పు ఎవరిది? దొంగోడిది కాదు, వదిలేసుకున్నాడు తప్పు మొట్టమొదటి. అన్న డెస్క్టాప్ మీద సేవ్ చేయడం అనేది మనం కన్వీనియంట్ గా ఫీల్ అవుతాము. ఆ కన్వీనియంట్ ని మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. టు బి సేవ్డ్ ఇన్ ద డెస్క్టాప్. డెస్క్టాప్ మీద ఎలాంటి ఐటమ్స్ సేవ్ అయి ఉండాలంటే విచ్ ఆర్ అన్నెసెసరీ. ఓకే, విచ్ ఆర్ అన్నెసెసరీ అండ్ ఫర్ టెంపరరీ స్టోరేజ్. టెంపరరీ స్టోరేజ్ అంటే అర్థం ఏంటంటే, ప్రజెంట్ నేను ఏదో వర్క్ చేసుకుంటున్నానండి, నేను ఎక్కడ పెట్టాలనేది ఇంకా నేను దాని గురించి డిసైడ్ చేయలేదు. ప్రజెంట్ అక్కడ పెట్టుకుంటాను, తర్వాత దాన్ని వేరే చోట కట్ చేసి పేస్ట్ చేసేసుకుంటాను. తర్వాత డెస్క్టాప్ ఈజ్ ఆల్సో ఏ ఫోల్డర్. సో డెస్క్టాప్ మీద ఉన్న ఒక ఐటమ్ ని కట్ చేసేసుకుని వేరే చోట పేస్ట్ చేసేసుకుంటారు తర్వాత. గాట్ మై పాయింట్? నెక్స్ట్ అంటే ఎటువంటి ఐటమ్స్ పెట్టచ్చు మనం? అన్నెసరీ ఐటమ్స్. 2 ఫర్ టెంపరరీ స్టోరేజ్, అవసరం లేదనుకుంటున్నప్పుడు ఈ 2 ఐటమ్స్ ను మాత్రమే మనం డెస్క్టాప్ మీద పెట్టాలి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు బి ఫేస్డ్? What are the problems to be faced when you save file or folder on the desktop? డెస్క్టాప్ మీద ఫైల్ ని కానీ ఫోల్డర్ కానీ చేస్తే మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి ప్రైవసీ ప్రాబ్లం అంటే అర్థం ఏంటి? అది ఎవరన్నా ఓపెన్ చేయొచ్చు. మొట్టమొదటి విషయం, ఎవరన్నా ఓపెన్ చేయొచ్చు, దాంట్లో ఉన్న డేటా ఎవరన్నా చదువుకోవచ్చు, ఈవెన్ ఎవరన్నా దాన్ని మోడిఫై చేసేయచ్చు, ఎవరన్నా దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు. గాట్ మై పాయింట్? దట్ ఈస్ సెక్యూరిటీ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందమ్మా? కొన్ని ప్రైవసీ అంటే అర్థం కాకపోతే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. సెక్యూరిటీ ప్రాబ్లం దాన్ని అలా ఇప్పుడు వదిలేస్తాం మనం. అది పనికి మాలినటువంటిది అయినప్పుడు, నాకు అవసరం లేదు, దాంతో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అన్నప్పుడు మాత్రం దాన్ని అక్కడ వదిలేయచ్చు. రెండోది, అది ఇంపార్టెంట్, ఇవన్నీ నేను ఆలోచించి అంత పనిలో నేను లేనండి అని అన్నారు అనుకుందాం. మీరు లేరు అంటే కనుక డెఫినెట్ గా నేను డెస్క్టాప్ తప్ప ఇంకోటి వాడను అనేటటువంటి మొండిగా సమాధానం చెప్పే వాళ్ళకి వచ్చే రెండో ప్రాబ్లం ఏంటి అంటే,
రెండో ప్రాబ్లం ఏంటంటే, అంటే పోలీసులు ఉంటేనే మాస్క్ పెట్టుకుంటాం, పోలీసులు లేకపోతే నేను మాస్క్ పెట్టుకోను అనేవాడికి వచ్చేటటువంటి పర్మనెంట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు ఇట్ విల్ స్లో డౌన్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఏం చేస్తుందమ్మా, మీ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని స్లో డౌన్ చేస్తుంది. మీ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని, మీ సిస్టము కొత్తగా కొనుక్కున్నప్పుడు ఫాస్ట్ గా ఉంటుందండి, తర్వాత స్లో అయిపోయిందండి అంటే ఒక కంప్లైంట్ చెప్తారు చాలా మంది. అలా అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఒకటి. అలా అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటండి, ఇది ఒకటి, డెస్క్టాప్ ఫిల్అప్ అయిపోవడం. నెక్స్ట్ ఎందుకు అనేది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, లూజ్ డేటా వెన్ ఓఎస్ రీప్లేస్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మీరు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, విండోస్ కదా. సో విండోస్ ని కనుక ఎప్పుడన్నా మీరు పొరపాటున ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే మీ సిస్టమ్ బూట్ అవ్వట్లేదనో లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి సిస్టమ్ ఇంజనీర్ దగ్గరికి తీసుకెళ్తే, మొట్టమొదట వాళ్ళు కనుక ఓఎస్ కనుక రీప్లేస్ చేస్తే, రీఫార్మాట్ కనుక చేస్తే, లేకపోతే రీఇన్స్టాల్ కనుక చేస్తే ఏం జరుగుతుందంటే, యూ లూజ్ ఆల్ ద డేటా ఎగ్జిస్టింగ్ ఆన్ ద డెస్క్టాప్. మొట్టమొదట మీరు ఓఎస్ ని రీప్లేస్ చేయగానే పోయేటటువంటి మొట్టమొదటి విషయాలు ఏంటంటే, డేటా ఇన్ ద యూ విల్ లూజ్ డేటా సేవ్డ్ ఇన్ సిస్టమ్ ఫోల్డర్స్. సిస్టమ్ ఫోల్డర్స్ లో పెట్టిన డేటా అంతా కూడా ఆటోమేటిక్ గా పోతుంది. సిస్టమ్ ఫోల్డర్స్ అంటే చెప్పాను, 1 డెస్క్టాప్, 2 రీసైకిల్ బిన్. ఇవన్నీ ఎవరు సిస్టమ్ ఫోల్డర్స్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారు, సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. డాక్యుమెంట్స్ 4, డౌన్లోడ్స్ 5, పిక్చర్స్, వీడియోస్, మ్యూజిక్. ఇవన్నీ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసిన లొకేషన్ లో మీరు ఏం చేస్తున్నారండి, మీ డేటా సేవ్ చేసుకుంటున్నారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ని కనుక తీసేస్తే ఆటోమేటిక్ గా మీ డేటా అంతా కూడా ఎగిరిపోతుంది. పాయింట్ అర్థమైందా? కాబట్టి మీరు అస్తమాను వీటిని యూజ్ చేసేటటువంటి, అంటే రీసైకిల్ బిన్ అనేది యూజువల్లీ మనకు అక్కర్లేని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా వాడేటటువంటి లొకేషన్ చెప్పనా, ఇదొకటి, 2, ఇదొకటి, ఈ 2 ఎక్కువ మంది వాడతారు. అంటే ఇప్పుడు చూడండి, నేను కూడా మీరు వాడుతున్నాను డెస్క్టాప్. చూడండి ఒకసారి, ఇదిగో మీకు నేను ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు డెస్క్టాప్ వాడుకుంటున్నాను. ఇదిగో ఇందులో ఏదో సి లాంగ్వేజ్ క్లాసు, డిసిఏ క్లాస్ అని పెట్టానా, ఓకే. బట్ నేను ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు టెంపరీగా ఇక్కడ పెట్టి తర్వాత అవసరం ఇది కావాలా లేదా అని డిసైడ్ చేసుకుంటా. ఈవెన్ వాటిని నేను తీసేయాలనుకుంటే డిలీట్ చేసేస్తాను ఈ రోజు సాయంత్రం కూర్చొని. లేదంటే దీన్ని పర్మనెంట్ లొకేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. పర్మనెంట్ లొకేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు కావాలనుకోండి, దీన్ని రైట్ క్లిక్ చేసి కట్ చేసేసి డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్మనెంట్ లొకేషన్ అది డి డ్రైవ్ లోనో ఈ డ్రైవ్ లోనో ఒక చోట రైట్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసేసుకుంటాను డైరెక్ట్ గా. ఇక్కడ ఎప్పుడు నాకు అది అవసరం అనుకుంటా ఇక్కడ నేను తీసేస్తాను మొత్తం దాన్ని. అర్థమైందా? అది నాకు అక్కర్లేదు అనుకోండి, ఏం చేస్తాను, పర్మనెంట్ గా డిలీట్ చేసి పడేస్తాను. గాట్ మై పాయింట్? అంటే మీరు దాని మీద డిసిషన్ తీసుకొని తీరాలి ఖచ్చితంగా. బికాస్ అది ఫిలప్ అయిపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ లో ఒకటి, దాంట్లో ఉండే డేటా పోతుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఇట్ విల్ స్లో డౌన్ ద సిస్టమ్. సిస్టమ్ స్లో అవుతుంది అన్నాం. సిస్టమ్ ఎందుకు స్లో అవ్వాలండి అర్థం లేకుండా మనం అంటే, చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు సి డ్రైవ్ అనేది ఉంటుంది అని చెప్పాను. సి డ్రైవ్ ఏంటో కూడా చెప్పాను మీకు ఇంతకు ముందే. చూడండి, ఇందులో హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్ ఒక 500 GB హార్డ్ డిస్క్ కనుక ఉంటే మనం ఏం చేస్తున్నాం, దీన్ని పార్టిషన్ చేసుకుంటాము అని చెప్పాను, గుర్తుందా? అంటే ఒక 100 GBని టోటల్ 100 మొత్తం 500 GBని ఒకేలా కాకుండా దీన్నేమో సి కోలన్ అని, ఒక 150 GBని మనమేమో డి డ్రైవ్ అని. అంటే ఇలాగే చేయాలని ఏమి లేదు, ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎవరు చేస్తారు, ఫస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చేస్తారు ఈ పని, మీరు చేసే పని కాదు ఇది, ఓకేనా? నెక్స్ట్ తర్వాత 100 GBని మనం ఏం చేస్తామంటే ఎఫ్ కోలన్ అని డ్రైవ్స్ కింద క్రియేట్ చేస్తాం. సో ఈ సిడిఈఎఫ్ అనే వాటిని ఏమన్నామా, ఈ టోటల్ ఎంత ఇది 1 GB, సారీ 500 GB హార్డ్ డిస్క్. ఇది టోటల్ 500 GB హార్డ్ డిస్క్ ఇది మొత్తం. సో టోటల్ 500 GB హార్డ్ డిస్క్ ని మనం ఇలా పార్టీషన్ చేసుకున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పార్టీషన్స్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే ఫస్ట్ మనకి చేసి ఇచ్చేవాడు ఏం చేస్తాడంటే, ఓఎస్ ని దీంట్లో లోడ్ చేసి ఇచ్చేస్తాడు. ఎందులో, దీంట్లో. ఓఎస్ ఎందులో ఉంటది అనమాట, సి డ్రైవ్ లో ఉంటుంది.
ఓఎస్ డేటా అంతా ఎందులో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అలాగే మన మన యాప్లు ఉంటాయి కదా, యాప్లు అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఫోటోషాప్ ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, మోస్ట్లీ సి డ్రైవ్ లోనే ఉంటాయి కదా. సో ఓఎస్ ఇక్కడ ఉంది కాబట్టి డెస్క్ టాప్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, సి డ్రైవ్ లోనే ఉంటుంది సార్. డెస్క్ టాప్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే డెస్క్ టాప్ ఉంది, ఇక్కడే డౌన్లోడ్ ఉంది, ఇక్కడే అన్ని ఉన్నాయి, డౌన్లోడ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మీ డేటా అంతా ఎక్కడ సేవ్ చేస్తున్నట్టు చెప్పండి ఇప్పుడు నాకు ఒకసారి. సి డ్రైవ్ లో సేవ్ Desktop లో చేస్తారు. అదే. ఏంటంటే దీంట్లో వచ్చిన ప్రాబ్లం అంటే మీకు ఇప్పుడు ఈ పాటికి అర్థమైపోతుంది ఈ డయాగ్రామ్ ద్వారా మీకు. మొత్తం అందులో సేవ్ చేస్తుంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఇప్పుడు system నేనేమంటానంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, ఒక 4-5 ఫ్లోర్లు ఉన్నాయి బిల్డింగ్స్ లో. ఆ 4-5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ లో ఒక 50 ఫ్యామిలీలు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్లాట్లలో ఉండడానికి కావలసినంత సదుపాయాలు అన్ని కూడా ఫ్లాట్స్ కింద డివైడ్ చేసి పెట్టేశారు, ఒక అపార్ట్మెంట్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్వరు కూడా ఎవరి ఫ్లాట్లోకి వెళ్లకుండా అందరూ ఏం చేస్తున్నారంటే సెల్లార్లోనే కాపురం చేస్తున్నారు అనుకోండి. సెల్లార్లో కాపురం చేయడం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అది మొత్తం మనం నిండిపోయి. తిరుపతి అలా వెళ్ళినప్పుడు సత్రం లాగా బయట పడుకుంటారు చూసారా, అంటే ఎవడికాడు ఒక దుప్పటి పరిచేసుకుని అక్కడ పడుకుంటూ ఉంటాడు. ఎందుకని మనం వెళ్ళింది రిమోట్ లొకేషన్ కాబట్టి మనకు అసలు అక్కడ ఏ రకమైన ఏది లేదు కాబట్టి, రైట్ కదా. కానీ మన ఇల్లు ఉండగా, మన ఫ్లాట్ మనకు ఉండగా, మన ఫ్లాట్కి వెళ్లకుండా అసలు మనం దాన్ని యూజ్ చేయకుండా ఎందుకు దౌర్భాగ్యంగా కిందే మనం సెల్లార్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసా. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, సార్ మాకు మా ఫ్లోర్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి కదండి. అంటే ఇప్పుడు చూడండి, నీకు డి డ్రైవ్ అనే స్పేస్ ఉంది నీ లొకేషన్ సేవ్ చేసుకోవడానికి, ఈ డ్రైవ్ అనే స్పేస్ ఉంది, ఎఫ్ అనే స్పేస్ ఉంది, ఒక్కొక్క 150 GB ఉంది, ఇక్కడ 150 GB ఉంది, ఇక్కడ 150 GB ఉంది. దీంతో పాటు ఇంకొక పెన్ డ్రైవ్ కూడా అటాచ్ చేసావు, దానికి ఒక 16 GB 32 GB ఉంది. దానికి మళ్ళీ ఎంత ఉందమ్మా, మా 64 GB ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమా. సో దీనికి కూడా యాక్చువల్గా దీనికి ఒక పేరు పెట్టింది ఆపరేటింగ్ సిస్టమ్ G:, అని. ఓకే, డెస్క్టాప్ ని మాత్రమే వాడితే సిస్టమ్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఇవన్నీ ఖాళీగా ఉండిపోతాయి, అసలు ఎవడు వాటిని వాడవు. అర్థమైందా, మనం ఏం చేస్తున్నాం, దీన్నే వాడుకుంటున్నాం మొత్తం. సో ఈవెన్ మీరు ఎంఎస్ వర్డ్ కానీ ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ రన్ చేయడానికి కూడా దానికి ఏం కావాలంటే డేటా ఒక స్పేస్ కావాలి, ఇంటర్నల్ మెమరీ కావాలి కొద్దిగా. ఎవరికి రన్ చేయడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ రన్ చేశారు, లేదా ఇప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేశాను, జూమ్ ఓపెన్ చేసుకున్నాను, ప్రతి దానికి కొంత స్పేస్ కావాల్సి వస్తుంది రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు కావాల్సిన ఫైల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, అది ఇంకా దానికి ఉన్న స్పేస్ అంతా మనం వాడేసుకుంటున్నాం. అర్థమైందా. సో మోస్ట్లీ చాలా మందికి ఇలా డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఓపెన్ చేస్తే, మీ మొబైల్ అయినా అంతే, మీ మొబైల్లో కూడా మోస్ట్లీ ఇంటర్నల్ మెమరీ మాత్రం ఫిల్అప్ అయిపోద్ది మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం. ఎందుకని, వాడు ఫోటోలు, వీడియోలు, డౌన్లోడ్స్, బ్యాకప్ ఎవ్రీథింగ్ అంతా ఫోన్ మెమరీలోనే పెట్టుకుంటాడు. సో మీకు ఏం చేయొచ్చు, మీకు కావలసిన డేటాని, మీ ఇంపార్టెంట్ డేటాని, మీ పర్సనల్ డేటాని ఎక్కడ పెట్టాలి, మీ మెమరీ కార్డులో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా. కానీ ఫోన్ మెమరీలోనే పెడతాడు. సో దీనికి మనకు అల్టిమేట్ గా మనకు వచ్చేటటువంటి చెప్పేటటువంటి రీజన్ ఏంటంటే, ఫోను చాలా స్లో అయిపోయిందండి, హీట్ ఎక్కేస్తుందండి, పని చేయట్లేదండి, ఫస్ట్ లో బాగుండేదండి, కంప్లైంట్ వచ్చేసిందండి. సో పైగా ఒక రీజన్ చెప్తాడు, వైరస్ అని. మన జాగ్రత్త మనం తీసుకోకపోతే వైరస్ రాకపోతే ఏం చేస్తుంది. మీకేం చెప్పాను, అమ్మ మీకంటూ ఒక స్పెషల్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి డి డ్రైవ్ లో అన్నా, రైట్. ఓకేనా. సో మీ ఫైల్స్ అన్నిటిని చక్కగా దాంట్లో క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఎవరేయండి, మీవే. ఎంత నీట్ గా ఉంటుంది అది. అలాగే పెన్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో మీ ఫైల్స్ అన్ని దాంట్లోనే పెట్టుకోండి. ఇంకొక ఫోల్డర్ ఇంకొకరు ఎవరిదో పెట్టుకోండి. ఒక ఇంట్లో ఒకే పెన్ డ్రైవ్ ఒకళ్ళు వాడుతున్నప్పుడు, సో దీంట్లో చక్కగా ఇందులో కొన్ని ఫైల్స్ ఇందులో పెట్టుకుంటారు, ఇందులో కొన్ని ఫైల్స్ ఇందులో పెట్టుకుంటారు. ఎంత ఆర్గనైజేషన్, ఎంత బాగుంది అది. అర్థమైంది మీకు మ్యాటర్. ఇప్పుడు నేను చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. డెస్క్టాప్ ని మాత్రమే వాడితేటటువంటి వచ్చే ప్రాబ్లమ్స్ లో ఒకటి సెక్యూరిటీ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఏంటి,
సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరైనా మీ డేటాని మాడిఫై చేయొచ్చు. రెండోది ఓఎస్ రీప్లేస్ చేసినప్పుడు కూడా మీ డేటా పోయే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా, షూర్. 3, స్లో డౌన్ యువర్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఓఎస్ రీప్లేస్ చేసినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది కదండి మీరు అంటారు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, గుర్తుపెట్టుకుంటారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం మొరాయించేస్తుంది. అంటే ఏంటి, ఆన్ అవ్వదు. అర్థమైంది మీకు మ్యాటర్? Yes. ఆన్ అవ్వదు. ఇంక మనం తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి, హాస్పిటల్ అంటే సిస్టమ్ ఇంజనీర్, మన కంప్యూటర్ ఇంజనీర్ దగ్గర పట్టుకెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గరికి అప్పచెప్పేసి వాడికి ఇచ్చేసి పర్మిషన్ మొత్తం రైట్స్ ఇచ్చేసి వచ్చేయాలి. ఇక వాడు ఏమంటాడు, ఒక సంతకం పెట్టమంటాడు, ఇందులో డేటా పోతే నాకు సంబంధం లేదని. అంటే మనిషి చచ్చిపోతే నాకు సంబంధం లేదు సంతకం పెట్టించుకుంటాడు చూసారా, ఆపరేషన్ చేసే ముందు. అలాగే ఏం చేస్తాడంటే, మరి డేటా అయితే పోతుందండి, మరి ఇందులో మీ డేటా తీసే పరిస్థితిలో లేదు మీ సిస్టమ్ అని చెప్తాడు. పాయింట్ అర్థమైందా? అప్పుడు మీరు కళ్ళంట నీళ్లు పెట్టుకున్నా, ఎన్ని బాధలు పడినా దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద రీజన్. నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెస్క్టాప్ ని వాడడం వల్ల అని చెప్పాను. సార్ అది డి డ్రైవ్ లోనో ఈ డ్రైవ్ లోనో పెడితే రిఫ్రెష్ చేసినప్పుడు ఉంటాయా సార్ అవి మన డేటా మనకి? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అంటే మోస్ట్లీ చూడండి, ప్రాబ్లం వస్తే సిస్టమ్ ఇన్యాక్సెసిబుల్ అయిపోయేటటువంటి ఛాన్స్, అంటే సిస్టమ్ ను నేను కనీసం ఆన్ చేసుకోవాలంటే ఓఎస్ ఉండాలి. ఓఎస్ ఎక్కడ ఉంటది, సి డ్రైవ్ లో ఉంటది కదా. సో దీన్ని నేను సేఫ్ గా డిలీట్ చేసి మళ్ళీ దీన్ని సి డ్రైవ్ ని పెట్టేసుకునేటటువంటి ఛాన్స్ నాకు ఉన్నప్పుడు సిస్టమ్ మళ్ళీ యాక్సెసిబుల్ అయిపోతుంది. కాబట్టి నా డేటా ఎక్కడ ఉంది, సి డ్రైవ్ లో లేదుగా, లేదు సార్. పెన్ డ్రైవ్ లో ఉంది, అస్సలు నాకు డౌటే లేదు, ప్రాబ్లమే లేదు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో ఉంది, అస్సలు నాకు సంబంధమే లేదు, హ్యాపీ, నేను అసలు ఇబ్బంది లేదు నాకు. ఎవరైతే దీన్ని పాటిస్తాడో అస్సలు వాడికి ఇబ్బంది ఏ ఉండదు ఎప్పుడు కూడా కంప్యూటర్ మీద. కానీ ఇంకా మనసు అంగీకరించదు. ఇంకా ఏంటది అంటే, మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటానండి, కానీ ప్రతిసారి అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చేయడం అంటే కష్టంగా ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళి చేయమంటున్నారు, అందులోకి వెళ్ళి అస్తమాను దాన్ని ఎలా చేస్తామండి అంటారు మీరు. యాక్చువల్లీ దీనికి మార్గం ఏంటంటే, డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవడం. ఏంటమ్మది, డెస్క్టాప్ షార్ట్ కట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నది కీబోర్డ్ షార్ట్ కట్, బట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, డెస్క్టాప్ షార్ట్ కట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక రిమోట్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు రిమోట్ అంటే అర్థం ఏంటి, నా ఫైల్ని, నా ఫోల్డర్ని నాకు కావలసిన ప్లేస్ లో సేఫ్ గా ఉంచుకుంటా, కానీ ఒక్క క్లిక్ తోటి మళ్ళీ దాన్ని రప్పించేసుకుంటా. ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందనే చూపిస్తాను చూడండి ఒకసారి. డెస్క్టాప్ షార్ట్ కట్ ని ఎలా గుర్తుపట్టడం అని చూడండి. ఇప్పుడు నా సిస్టమ్ మీద కొన్ని ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, ఒకసారి జాగ్రత్త చూడండి ఒకసారి. ఈ ఐకాన్స్ లో దిస్ పీసీ, నెట్వర్క్, రీసైకిల్ పిన్, కంట్రోల్ ప్యానల్, వీటిని మనం ఏం చేయలేం. ఎందుకని, ఇవి ఎవరు క్రియేట్ చేస్తారు, ఓఎస్ క్రియేట్ చేస్తారు, సిస్టమ్ ఫోల్డర్స్ అని చెప్పాను. కానీ మిగతా ఒకసారి చూడండి, నా దాని మీద ఈ 360 డిగ్రీస్, కోడ్ బ్లాక్, గూగుల్ క్రోమ్, ఎడ్జ్, ఏవేవో కనపడుతున్నాయి దాని మీద. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని ఫైల్స్ సి లాంగ్వేజ్ క్లాస్ అని, ఇలాగే సి లాంగ్వేజ్ ప్రాక్టీస్ అని, హ్యాబిట్స్ అని కొన్ని కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఐకాన్స్ కి ఈ ఐకాన్స్ కి చిన్న తేడా ఉంది. యారో మార్క్స్ ఉన్నాయి సార్. యా, ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి, మీకు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి దానికి ఒక యారో మార్క్ కనపడుతుంది ఇక్కడ. ఎస్ సార్, అవి సిస్టమ్ ఫోల్డర్స్. వీటికి యారో మార్క్ సిస్టమ్ ఫోల్డర్స్ కాదు, సిస్టమ్ ఫోల్డర్ కి ఉండదు, దీనికి లేదు, దీనికి లేదు, దీనికి లేదు. ఇది నేను డైరెక్ట్ గా నేను సేవ్ చేసుకున్నది డెస్క్టాప్ మీద. అలాగే నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి ఫోల్డర్, ఓకే, దీనికి కూడా అలా రాలేదు, అవునా? చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, ఇలా క్రియేట్ చేసింది ఎక్కడ క్రియేట్ చేసినట్టు అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సి డ్రైవ్ లో, డెస్క్టాప్ మీదే సి డ్రైవ్ లో యూజర్స్ అంటే అర్థం ఏంటి, నా సిస్టమ్ లో ప్రజెంట్ యూజర్ ఎవరో వాళ్ళు. ఇదిగో నా సిస్టమ్ కి పేరు ఏం పెట్టుకున్నాను, సత్యం ఐటీ గురు అని పెట్టుకున్నాను. సో సత్యం ఐటీ గురు అనే ఫోల్డర్ లో డెస్క్టాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇదిగో డెస్క్టాప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఏవైతే ఐకాన్స్ కనపడుతున్నాయో ఈ ఐకాన్స్ ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ ఫోల్డర్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కనబడుతుంది చూడండి, C: యూజర్ సత్యం ఐటీ గురు డెస్క్టాప్. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ క్రియేట్ అయింది చూడండి, ఇది
డెస్క్టాప్ లో సత్యం ఐటీ గురులో ఓకేనా? క్రియేట్ అయింది. అలాగే ఇంకొక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేశాను, రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తున్నాను. దేన్ని? డెస్క్టాప్ మీద ఉన్నదాన్ని. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని దీన్ని డిలీట్ చేశాను. ఎస్, అది డిలీట్ అయిపోయింది. కనెక్షన్ అర్థమైంది ఇప్పుడు మీరు రెండింటికి. అంటే ఇప్పుడు మీరు డెస్క్టాప్ వాడుతున్నారంటే దేన్ని వాడుతున్నట్టు? సి డ్రైవ్ యూజర్ అంటే సి డ్రైవ్. అల్టిమేట్ గా చెప్పాలంటే మీరు దేన్ని వాడుతున్నట్టు? సి డ్రైవ్ వాడుతున్నట్టు. సి డ్రైవ్. ఫినిష్. సి డ్రైవ్ లో డెస్క్టాప్ ఇస్ ఫోల్డర్. ఓకేనా? కానీ విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు నేను దీన్ని తీసేస్తే దేంట్లో తీసేసినట్టు? పర్మనెంట్ గా తీసేసినట్టే. బికాజ్ ఇది ఎక్కడుంది? సి డ్రైవ్ లోనే ఉంది. కానీ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఏది? ఈ ఆరో మార్క్ ఉన్నవి, వీటినే షార్ట్ కట్స్ అంటాం మనం. ఈ షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ లేవు. మరి ఎక్కడ ఉన్నాయంట? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యువర్ నేమ్ లో ఫోల్డర్ 1 లో, ఫోల్డర్ 2 లో, ఫోల్డర్ 4 లో, ఇక ఫైల్ 5 కదా. ఈ ఫైల్ 5 లో ఏం మ్యాటర్ ఉంది? ఏం లేదు. 5th ఫైల్ అని సేవ్ చేస్తున్నాను దీంట్లో. ఓకేనా? ఇది సేవ్ చేసుకున్నాను. ఈ ఫైల్ నేను ఓపెన్ చేయాలంటే ఇవన్నీ ఓపెన్ చేసుకురావాలని కదా మీ బాధ. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద రైట్ క్లిక్ చేసి సెండ్ టు డెస్క్టాప్, సెండ్ టు డెస్క్టాప్, క్రియేట్ షార్ట్ కట్ అనే ఆప్షన్ ఇవ్వండి. చూడండి, డైరెక్ట్ గా ఫైల్ 5 ఒకటి కనపడుతుంది ఇప్పుడు. ఓకే సార్. బట్ ఇప్పుడు ఫైల్ 5 కి పక్కన ఒక యారో మార్క్ కనపడుతుంది. అంటే ఫైల్ 5 ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడే ఉంది. ఎక్కడుంది? డి డ్రైవ్ లో. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కనిపెడుతున్నాడు ఎవడో. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, దీని లొకేషన్ చూడండి, ప్రాపర్టీస్కి వెళ్ళి చూడండి. ఇది టెక్స్ట్ డాక్యుమెంట్, బట్ దీని టార్గెట్ ఎక్కడ ఉందంట? స్టార్ట్ ఇన్ D: యువర్ నేమ్, ఫోల్డర్ 1, ఫోల్డర్ 3, ఫోల్డర్ 4, ఫైల్ 5 అక్కడ ఉంది. ఇది ఏంటంటే దీనివల్ల నాకు అడ్వాంటేజ్, చక్కగా దీన్ని ఒకసారి పక్కన పెడదాం. దీని మీద డబుల్ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఫైల్ ను ఓపెన్ చేసేయచ్చు. ఓకే. వన్ మోర్ యూజ్ ఏంటంటే, ఈ ఫైల్ మేబీ ఎంత సైజ్ అన్న ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ సైజ్ చూడండి, ఇది ఎంత ఉంటుందో. మేబీ కొంచెం తక్కువ ఉంది సైజు, కొంచెం ఎక్కువ పెడదాం దీంట్లో డేటాని. ఇది సేమ్ డేటాని కొంచెం కాపీ చేసి ఎక్కువ పెడదాం. ఓకేనా? ఇదంతా బోల్డ్ అంత డేటా ఉందండి దీంట్లో. ఓకేనా? ఇదంతా ఎక్కడ ఉంది? అందులో ఉంది. దీని సైజ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 4 కిలోబైట్స్ ఉందండి. ఇది మొత్తం ఎంత ఉంది? 4 కిలోబైట్స్. సో ఈ షార్ట్ కట్ ని ఒకసారి చూద్దాం. ఈ తోక అనమాట ఇది. దీన్ని ఒకసారి చూస్తే దీని సైజు, దీని యాక్చువల్ సైజ్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది. 1 KB అనమాట దీని సైజ్. ఎంత? 1 KB. యాక్చువల్ KB ఎంత? 4. బట్ దీని KB ఎంత? 1. అంటే వెరీ లైట్ వెయిట్ అనమాట అది. అంటే ఒరిజినల్ సైజ్ ఎంత ఎలాంటిదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిక్చర్స్ ఉన్నాయి కదా, పిక్చర్స్ మొన్న చూపించాను మీకు దాంట్లో డి డ్రైవ్ లో, ట్రైనింగ్ మెటీరియల్ లో, నా దగ్గర నా సిస్టంలో మీరు దేనికైనా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా నా దాంట్లో వాల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ గురించి మనం చూపించాను కదా. ఇది ఎంత ఉంది సైజు? 156 KB ఉంది ఇది కదా. సో దీన్ని నేను షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నాను, సెండ్ టు డెస్క్టాప్. చూడండి ఇక్కడ షార్ట్ కట్ వచ్చిందా? దీనికి చూడండి సైజు 1.1 KB ఉంది ఇది. అవునా? ఇది ఎంత ఉంది? ఇది 153 KB ఉంది. 1 KBకి 153 KBకి తేడా లేదు. అవునా? 152 కేజీలు అనుకోండి పోనీ. 1 కేజీ ఎక్కడ? 153 కేజీలు ఎక్కడ? అవునా? అంటే షార్ట్ కట్స్ లైట్ వెయిట్, షార్ట్ కట్స్ వెరీ లైట్ వెయిట్. ఓకేనా? ఇవి ఏంటంటే డైరెక్ట్ గా దీన్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేసేసి దీని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ గా దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి దాన్ని డైరెక్ట్ గా. మీరు ఏదైనా మాడిఫై చేసుకోండి, క్లోజ్ చేసి పడండి. ఇది ఎలాగో లైట్ వెయిట్ అన్నాను కాబట్టి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చెయ్యవు. అర్థమైందా? అంటే సి డ్రైవ్ లో తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఈవెన్ మీరు డెస్క్టాప్ మీద పెట్టినా సరే. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీరు సేఫ్ గా ఈ రెండింటిని తీసి పడేయచ్చు. మీకు నష్టం ఏమీ లేదు. కళ్ళు మూసుకుని తీసేయచ్చు. ఇవి ఒరిజినల్ ఫైల్స్ కి ఎఫెక్ట్ చేయవు. పాయింట్ అర్థమైందా?
ఎందుకని అసలు ఒరిజినల్సే కాదయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అలా కాకుండా మీరు ఒరిజినల్ ఫైల్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకుని ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేశారు అనుకోండి, అప్పుడు ఇది యూజ్లెస్ అయిపోతుంది. అర్థమైందా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు నార్మల్ గా బయట ఎక్కడో గేమ్ ఆడుకుంటాక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాడికి నచ్చింది గేమ్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసుకు వచ్చేస్తాడు. అర్థమైందా? ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎందుకని? ఇది వాడి సిస్టంలో ఎక్కడో ఇన్స్టాల్ అయినటువంటి సాఫ్ట్వేర్ యొక్క షార్ట్ కట్. అది ఆ షార్ట్ కట్ ని పట్టుకొచ్చేసాడు, ఒరిజినల్ ఫైల్ తీసుకురాకుండా. గాట్ మై పాయింట్?